బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, వంకాయ, క్యారెట్, సొరకాయ ఇవన్నీ సాంబార్లోకి వేస్తున్నామండి. నిన్న పప్పు చూపించే కదండి, చూడండి అలా ఉడికింది. మట్టి పాత్రలో పప్పు మెత్తగా ఉడికిపోయింది. మట్టి పాత్రలో సాంబార్ భలే ఉంటుంది టేస్ట్. పప్పు కుక్కర్లో ఆయిల్ వేసుకున్నామండి. ఇవ్వండి సాంబార్లోకి కట్ చేసుకున్న ముక్కలు లైట్గా వేయించుకోవాలి. ఒక విజిల్ వస్తే చాలు. ముక్కలన్నీ వేసుకున్నాం కదండి, అది కొంచెం వాటర్ పోసి కుక్కర్లో ఉడకనిచ్చేసి పప్పు అవన్నీ వేసుకుంటాం. ఇది పప్పు చూడండి ఎలా అయింది, బాగా వెతుక్కున్నాం కూడా. విజిల్ రావడానికి రెడీగా ఉందండి. నాకు విజిల్ వస్తే ముక్కలు ఉడికిపోతాయి దాంట్లో. చింతపండు రసము, పప్పు వేసాను, ఉప్పు సరిపడంత, ఉప్పు కారం. మొక్కలు కూడా వేసాము ఫ్రెండ్స్. ఇది ఉడికిన మొక్కలు అన్నీ వేసి కలిపి ఉడికించుకొని కాసుకోవాలి. కొంచెం కాసుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు వేసాను, కొంచెం సాంబార్ పౌడర్, ఇది కొంచెం తాలింపు వేసుకోవాలి. ఇంకా కాగుతున్నాయి, ఇదిగో మళ్ళా మసీలిపోతుంది సాంబార్. ఇదిగోండి తాలింపు వేసుకున్నాం. సాంబార్ కాగుతూ ఉన్నాయి, ఇంకా కాగుతూ ఉన్నాయి. అయిపోయింది, దాంట్లో యాడ్ చేస్తాం. సాంబార్ రెడీ అయిపోయినాయండి. దాంట్లో కాంబినేషను ఉప్పు చేప పప్పు చారు లాగా అయిపోయింది. కడుక్కుంటాం, ఉప్పు చేప శుభ్రం కడుక్కొని ఫ్రై చేసుకోవడమే. ఈ వడియాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉప్పు చేప అండి. రైస్ కూడా ఉడుకుతుంది, అయిపోవచ్చింది. రైస్ కూడా ఉడుకుతుంది. ఉప్పు చేపలు పసుపు వేసామండి, వేగుతున్నాయి. లైట్గా సాల్ట్, నేనంతా కట్ చేసుకుంటున్నాను. అయిపోయిందండి, ఉప్పు చేప రెడీ అయిపోయింది.